నమస్తే సార్. నమస్తే అన్న. ఎవరైతే ట్రాల్స్ చేశారో అటు ఎమ్మెల్యే గారి పైన శంకర్ పైన వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. సో వాళ్ళు ఏంటి అసలు వాంటెడ్గా చేస్తున్నారా? అల్లు అర్జున్ గారు ప్రొఫైల్స్ పెట్టుకుని చేశారు. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్గా పోలీసులు అయితే నిర్ధారించారు. సో అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదే టైప్ ఉంటారా, లేకపోతే ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు అంతా? ఈ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే ముందు మనిషిలో ఒక మార్పు రావాలి. మనిషిలో మార్పు రానంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అల్లు అర్జున్ ప్రొఫైల్ పెట్టుకొని చేస్తున్నారనేది అది ఎంత మటుకు నిజమో నాకైతే తెలియదు. ఒకటి మాత్రం చెప్తాను, నేను చూసిన పోస్ట్ ప్రకారము ఇది మార్కు శంకర్ను నెగిటివ్గా కామెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే అన్న లెజిన గారిని ఇంకొక విధంగా ఏదో చేసేసారు. అది చెప్పకూడదు, కానీ అసలు అలా చేయడం తప్పని వాళ్ళకి అనిపించాలి. సో పక్కగా తప్పు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అల్లు అర్జున్ వాళ్ళతో చేస్తున్నారంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అలా కామెంట్స్ అవన్నీ చేస్తున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇంకోటి ఏంటంటే అన్న లెజిన గారు తన కొడుకు బాగుండాలని చెప్పేసి తన కుమారుడు సౌఖ్యం కోసం సుఖం కోసము అలా చేసింది. సో అన్నదానం చేయడము, తర్వాత 17 లక్షలు డొనేషన్ చేసి తనే స్వయంగా కూర్చొని అక్కడ వాళ్ళతో పాటు ఆ బంతిలో తినడము. సో సనాతన ధర్మాన్ని కానీ ఒక హిందూ ధర్మాన్ని కానీ కాపాడింది. ఒక హిందూ ధర్మం ప్రకారం ఒక హిందూ అతన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల హిందూ ధర్మంలోకి వచ్చేసింది. హిందూ సాంప్రదాయబద్ధంగా మార్కు శంకర్, అక్కడ శంకర్ అనే పేరు ఉంది కదండి, అది. సో దానికి తగ్గట్టు తన కుమారుడు బాగుండాలి, అంత హిందూ సాంప్రదాయ ప్రకారంగా బాగానే చేసింది అంతా. సో అలాంటి పుణ్యమూర్తి పైన, అలాంటి లేడీస్ పైన ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని ఏమనకూడదండి, అరెస్ట్ చేశారు.